దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఆలించడానికి మీ అందరినీ ప్రేమతో స్వాగతిస్తున్నాను. ఈ సమయము ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దేవుని వాక్య భాగము నూతన మార్గము, న్యూ వే. ప్రియులారా, దేవుని వాక్యము నూతన మార్గమైనది. మనం పరిశుద్ధ గ్రంథమందు మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో చదివితే, ప్రొఫెట్ మలాకి చాప్టర్ 3 వర్స్ 1 ఇక్కడ చదివితే, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అవును ప్రియులారా, మలాకి 3వ అధ్యాయము 1వ వచనం. నిజంగా యేసు చెప్పిన ప్రియులారా, ఏమని? నేనే మార్గమును, నా ద్వారానే తప్ప ఎవడును నా తండ్రి యొద్దకు చేరడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. అంటే మిగతా మార్గాలని అసత్యమైనవేనా? అవును. మిగతా ఏ ఇతర మార్గమైన నాశనానికి, అంటే దేవుని నుండి దూరం నరకానికి నడిపిస్తుంది. అవును, యేసు ఒక్కడే పరలోకానికి మార్గం. ఆయనే దేవుడు మరియు మనుషుల మధ్యవర్తి. ఆయన మాత్రమే నేనే మార్గము అని ఖచ్చితంగా చెప్పగలిగాడు. ఎందుకనగా ఆయనే తన రక్తాన్ని ఇచ్చి మనలను కొని ఉన్నాడు సిలువలో. అవును, హెబ్రీయుల గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనము, హెబ్రూస్ చాప్టర్ 10 వర్స్ 20 ఇక్కడ చదివితే, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన నూతనమైన మరియు జీవ మార్గమును ఆయన తెరిచి ఉన్నాడు. ప్రియులరా, యేసయ్య తన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదై అయిన నూతనము మరియు జీవ మార్గము ఆయన తెరిచి ఉన్నాడు. నూతనమైన జీవ మార్గం కనుక ఆయన రక్తము ద్వారా అతి పరిశుద్ధ స్థలమునకు మనం ప్రవేశించగలము. ప్రభువుకు స్తోత్రం. అవును, ద్వితీయోపదేశ ఖండము 5వ అధ్యాయము 33వ వచనంలో, డ్యూటెరానమీ చాప్టర్ 5 వర్స్ 33 వర్డ్స్లో చదువుతాం ప్రియులారా. కాబట్టి మీరు కుడికి కానీ ఎడముకే కానీ తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకోబోవు ద్వేషములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతునగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను అని ఉన్నది. ఇది ఎలాంటి జ్ఞానికైనా అర్థమవుతుంది. యెహోవా మార్గములు దోషరహితములు, పరిపూర్ణమైనవి అని హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనములో చదువుతాం ప్రియులారా. ఆయన మార్గములు, దేవుని మార్గములు శాశ్వతమైనవి అని దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనంలో చదువుతాం. మనము మన మార్గములన్నీ దేవుని స్వాధీనములు అని చెప్పబడినది గదా. అయినప్పుడు మనకు చింత ఎలా? నీ మార్గములు దేవునికి అప్పగించు. ప్రియ దేవుని బిడ్డ, హాగరుకు ఎడారిలో నీటి బుగ్గల సృష్టించిన దేవుడు మనకు మార్గం ఏర్పడిస్తాడు. హాగర్ అంటే అబ్రాము భార్య, అంటే అబ్రాము ధర్మపత్నికి సేవకురాలు. ప్రియులారా, ఆ హాగరుకు ఎడారిలో దేవుడు నీటి బుగ్గలను
సృష్టించిన దేవుడు మనకు కూడా మన మార్గంలో ఏర్పడిస్తాడు, ఖచ్చితంగా తెరుస్తాడు. అభిషేక మార్గం, రక్షణ మార్గం, నూతన జీవ మార్గం. అవును ప్రియులారా, ఆయనను విశ్వసించి ఇలా గానం చేయండి. అవును, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. అవును ప్రియులారా, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి అని గానము చేద్దాం ప్రియులారా. అలాంటి కృప ప్రభు యేసు క్రీస్తు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుని ముగిద్దాం ప్రియులారా. ప్రార్థన. తండ్రి, నూతనమైన జీవ మార్గమును నా నిమిత్తమై తెరిచినందుకు కృతజ్ఞుడను. యేసుక్రీస్తు ద్వారా నైనా ఈ మార్గము గుండా నిన్ను చేరుటకిచ్చిన దారి నిమిత్తమై స్తోత్రములు. ప్రధాన యాజకుడుగా ఆయన మధ్యవర్తిత్వమును కలిగి ఉండుట మాకు ఆశీర్వాదకరము. దివారాత్రులు ఆయన మధ్యవర్తిత్వము నిచ్చినందుకు వందనాలు తండ్రి దేవా. ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వందిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్. ఆఖరిగా ఒక వచనం ధ్యానిద్దాం ప్రియులారా. యెషయా ప్రవక్త గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనము. ఐజాయా చాప్టర్ 26 వర్స్ 7th వర్డ్. ఇక్కడ చదివితే, నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతులు త్రోవను నీవు సరళము చేయుచున్నావు. అవును ప్రియులారా, ఏమంది? దేవుడు నీతివంతుల పోవు మార్గమును సమముగా ఉంచుతాడంట ప్రియులారా. మరియు నీతిమంతుల త్రోవను తండ్రి సరళము చేస్తున్నారు. అలాంటి నీతిమంతులము సరళమైన త్రోవ, సమమైన మార్గము మనందరికీ తండ్రి యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహిస్తాడు. ఆమెన్, ఆమెన్. మరి యొక్క వాక్య భాగంలో దేవుని వాక్య భాగాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. అంతవరకు తండ్రి, కుమార పరిశుద్ధాత్మని ప్రేమ, కృప, శక్తి, విడుదల, జయ, ఆశీర్వాద, నిత్య జీవము మీతో, మీ కుటుంబంతో, మీ సంఘముతో, మీ చేతి పనులతో, ప్రియులతో ఉండునుగాక ఎల్లప్పుడూ. యేసుక్రీస్తు నామములో. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్. వర్షిప్ యూ జీసస్. ఆమెన్.